బంగ్లాదేశ్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి, అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల నామినేషన్ పూర్తయింది. ఫిబ్రవరి 12న ఎన్నికలు జరగబోతున్న తరుణంలో హోరాహోరీ ప్రచారాలు జరుగుతున్న ఒకవైపు అయితే, ఇంకోవైపుగా అక్కడ ఉన్నటువంటి మెజారిటీ సభ్యులంతా మైనార్టీల పైన చాలా విపరీతమైన దాడులు చేస్తున్నారు. సామూహికంగా వారిపై దాడులు చేయడాలు, వారిని నడి రోడ్డు పైన నిప్పంటించి హతమార్చడాలు, చాలా దారుణమైన పరిస్థితి నెలకొని. ఇదే నేపథ్యంలో ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ సంబంధించిన దాంట్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ రాజకీయ నేత డైరెక్ట్గా అజీజ్ హుజూర్, ఆయన పైన నడి రోడ్డు పైన కాల్పులు జరిగారు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఆయనే అజీజ్ హుజూర్ ముజబ్బిర్. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అంటే తారిక్ రెహమాన్ సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించిన నేత. ఢాకాలోని కార్వాన్ బజార్లో ఆయన పైన ఓ హోటల్లో ఈ దాడి జరిగింది. అజీజ్ హుజూర్ పైన గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. గతంలో షరీఫ్ సౌదీ అనేటువంటి ఒక విద్యార్థి నేత, ఢాకా యూనివర్సిటీ ప్రొఫెసర్ పైన కూడా ఇదే మాదిరిగా దాడులు జరిగాయి. నడి రోడ్డు పైన ఉద్యమం చేస్తుండగానే ఎవరో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆయనపై దాడి చేసి అక్కడి నుంచి పరారైపోయారు. దీన్ని కూడా అక్కడి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేషనల్ సిటిజన్ పార్టీ ఎన్సిపి అనేటువంటి ఒక పార్టీ, దీని వెనుక భారతే ఉంది, భారత్ సంబంధించినటువంటి ప్రభుత్వమే దీన్ని నిర్వహించింది, భారతీయులే ఇక్కడికి వచ్చి ఆ షరీఫ్ సౌదీని హతమార్చారు అనేటువంటి మాటని చాలా మంది ప్రచారం చేస్తూ మాట్లాడుకొచ్చారు. ఏకంగా ఇండియాకి వ్యతిరేకంగా నినాదాలు కొనసాగాయి. ఇండియాకి వ్యతిరేకంగా అక్కడ ఆయన మరణం పైన కూడా అనేక రకాలుగా ఇండియాకి ముడిపెడుతూ మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ నేత, అక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి తారిక్ రెహమాన్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకుడు ఆయన. సో ఆయన పైన కూడా ఇదే మాదిరిగా దాడి జరిగింది. అంటే ఇక్కడ రాజకీయ నాయకులను పదే పదే కోట్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే మైనార్టీల పైన చాలా ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి మైనార్టీలో హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఇతర మతాలు ఉన్నాయి. సో వీరందరిపైన దాడి జరుగుతోంది. ఇప్పటికే ఈ 19-20 రోజుల్లో 6గురికి పైగా హతమయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ ఉద్యమకారులంతా కూడా వారి టార్గెట్ చేసుకొని, అంటే వీళ్ళని టార్గెట్ చేయడానికి ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవామీ లీగ్ పార్టీ షేక్ హసీనా పార్టీని ఇప్పటికే కాన్స్టిట్యూషనల్ గా దానిపై బ్యాన్ విధించి ఆ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలిపివేయడమే కాకుండా ఆ పార్టీ ఎక్కువగా మైనార్టీలను సపోర్ట్ చేస్తూ ఉంటుందంట. షేక్ హసీనాకి మొదటి నుంచి పేరు అదే. అప్పుడు ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఆవిడ అక్కడ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఉద్యమిస్తూ ఉంటే ఆ ఉద్యమ సమయంలో ఎక్కువగా తను సంరక్షించేటువంటి ప్రయత్నం చేసింది మైనార్టీలనే. మెజార్టీలంతా కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని మైనార్టీల ఆరాధ్యనీయమైనటువంటి కొన్ని ఆలయాల పైన, చర్చిల పైన దాడులు చేస్తుంటే వాటిని సంరక్షించడంతో పాటుగా ఆ ప్రజలకి కొంత మద్దతునిచ్చే ప్రయత్నం చేశారు, వారిని కాపాడుకునే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఇంకా అక్కడ ఉద్యమం పెరిగిపోయింది. అంటే నీ పార్టీ పూర్తిగా కూడా బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా ఉందా అనేటువంటి ఒక సంకేతాన్ని ఇస్తున్నావా అని చెప్పి వాళ్ళంతా నినదించారు. సో షరీఫ్ సౌదీ లాంటి చాలా మంది ఢాకా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు కానివ్వండి, అక్కడ ప్రొఫెసర్లుగా ఉన్న వాళ్ళు, ఉద్యమాలు చేసిన వారంతా కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చేపడుతూ షేక్ హసీనా నివాసాన్ని, షేక్ హసీనాకు సంబంధించినటువంటి కార్యాలయాన్ని, ఏకంగా తనున్నటువంటి గదిని, తను కట్టుకునే చీరలు పూర్తిగా ధ్వంసం చేసేశారు. తను అక్కడ దేశం నుంచి పరారైపోయి శరణార్థిగా భారత్కి వచ్చింది. భారత ప్రభుత్వ సంరక్షణ ఇప్పుడు శరణార్థిగా షేక్ హసీనా ఉన్నారు. సో ఆ తర్వాత షేక్ హసీనా పేరు చెప్పి భారత్కు వ్యతిరేకంగా మాట్లాడడంతో పాటుగా ఇప్పుడు అక్కడ మైనార్టీలను టార్గెట్ చేస్తే భారత్ రియాక్ట్ అవుతుంది, షేక్ హసీనా రియాక్ట్ అవుతుంది. భారత్ ఎక్కువగా హిందూ జనాభా కలిగినటువంటి దేశం కాబట్టి ఈ దేశం రియాక్ట్ అవుతుందని చెప్పి మైనార్టీలపై దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దీపు చంద్రదాస్, కొంకన్ దాస్, అమృత్ మాండల్, ఆ తర్వాత వరుసగా మరికొంతమంది నేతల్ని కూడా హతమారుస్తూ వస్తూ ఉన్నారు. సో 6గురిని ఇప్పటికే అంతమొందించారు, నడి రోడ్డు పైన వారికి నిప్పంటించారు. మొన్న మధ్య ఒక మైనార్టీ మహిళ పైన కూడా తనని ఒక కరెంట్ పోల్కి కట్టేసి తనపై పెట్రోల్ పోసి తన అసభ్యంగా ప్రవర్తించి సామూహికంగా ఆ మహిళ పైన అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం బంగ్లాదేశ్లో జరిగింది. సో ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటికీ కారణం బంగ్లాదేశ్లో జరిగేటువంటి నిరసనకారులు, ఉద్యమకారులు. ఇప్పుడు మరి అక్కడి రాజకీయ నేత పైన దాడి జరిగిందంటే మరి దీని వెనుక ఉండేవారు? ఇప్పటివరకు జరిగిన ప్రతి దాని వెనుక కూడా అక్కడ షరీఫ్ సౌదీ లాంటి హతమైనా లేకపోతే ఇంకేదైనా జరిగినా కూడా భారతే బూచిగా చూపించి ఉద్యమాలు చేసినటువంటి అక్కడి విద్యార్థులు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి చాలా మంది రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు దీనికేం సమాధానం చెప్తాయి? అక్కడటువంటి అజీజ్ హుజూర్ కూడా అదే దేశానికి సంబంధించిన ఆయన, రేపటి రోజున ప్రభుత్వంలోకి వస్తుంది అనేటువంటి అంచనాలు ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన ఆయన పైన దాడి జరిగింది. సో ఇక్కడ షేక్ హసీనా తర్వాత ఎవరైతే ఆ పీఠాన్ని అధిరోహించారో యూనస్ కూడా ఎప్పటికైనా తానే ఉండాలి, తనే ఒక సింగిల్ హ్యాండెడ్గా అక్కడ ప్రభుత్వాన్ని లీడ్ చేయాలి,
తన ప్రజాస్వామ్యం అనేది ఉండకూడదు, దీన్ని ఇస్లామిక్ దేశంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది అక్కడటువంటి ఆర్మీకి సంబంధించిన వకారే చెప్పుకోవచ్చు, ఆర్మీ చీఫ్. ఈ స్థాయిలో అటువంటి జరుగుతున్నప్పుడు వేరే రాజకీయ పార్టీ ఉండకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో నేషనల్ సిటిజన్ పార్టీ అనేది ఒకటి ఏర్పాటు చేయించాడు. అది విద్యార్థుల చేత స్టార్ట్ చేసినటువంటి పార్టీ. సో నేషనల్ సిటిజన్ పార్టీ అనేది విద్యార్థుల చేత స్టార్ట్ చేసిన పార్టీకి యూనస్ సహకరిస్తూ ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని ఎలాగైనా సరే ఇక్కడ మళ్ళీ అధికారంలోకి రానివ్వకుండా చేయాలి. జియా ఖలీదా గతంలో ప్రధానిగా ఉన్నప్పుడు, అంతకంటే ఆ తర్వాత తారిక్ రెహమాన్ అక్కడ బంగ్లాదేశ్ పార్టీని లీడ్ చేస్తూ ఆయన అక్కడి నుంచి దేశాన్ని వదిలేసి లండన్కి పారిపోయి మళ్ళీ 17 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ తనకు మద్దతు వస్తోంది. సో అటువంటి వాళ్ళ రాజకీయాలు ఇక్కడ సాగకూడదు, సో తనే ఉండాలి, ఇస్లామిక్ దేశంగా మార్చాలి. సో ఇస్లామిక్ దేశంగా మార్చాలి యూనస్ ఐడియానా, ఇంకెవరైనా ఐడియా ఉందా, లేకుంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఏ రకంగా ఉండబోతుంది రేపటి రోజున మనం అంచనా వేయలేం. కానీ తను ఒంటరిగా ఉండాలని ఒక ఆలోచనతో త్రిముఖ పోరుని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో జమాత్ ఇస్లాం అనేది అక్కడ ఇంకొక పార్టీ పోటీ పడుతుంది, కంప్లీట్గా ఉగ్రవాద పార్టీ. మరి ఇప్పుడు ఈ మరణం వెనుక, అజీజ్ హుజూర్ మరణం వెనుక బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుడి యొక్క మరణం పైన, కాల్పుల్లో ఆయన చనిపోవడం అనే అంశం పైన యూనస్ ఎలా రియాక్ట్ అవుతారు, అక్కడ ఎలక్షన్ కమిషన్స్ ఎలా రియాక్ట్ అవుతాయి, మరీ ముఖ్యంగా ఇతర పార్టీల పైన ఎటువంటి నెపం నెడతారు, ఇతర పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయని చూడాలి. ఏదేమైనా బంగ్లాదేశ్లో ఇప్పుడు ఈ మరణంతో మరింతగా ఉధృతి పెరుగుతోంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి సంబంధించిన అధినేత, అక్కడ ఉన్న అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్షుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత లండన్ నుంచి ఢాకాలో అడుగు పెడితే కొన్ని కోట్ల మంది జనాభా అక్కడికి చేరుకున్నారు. ఎగ్జాక్ట్గా అక్కడి కథనాల ప్రకారంగానే 1 కోటికి పైగా జనాభా అక్కడికి చేరుకున్నారంట. అటువంటిది ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన నేత మరణం తర్వాత సిచ్యువేషన్ ఎలా ఎక్స్ట్రీమ్ అవుతుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనా బంగ్లాదేశ్లో సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఆర్మీ, ఇతరత్ర సిబ్బంది, భద్రతా దళాలు కూడా ఏం చేయలేకపోతున్నాయి. మరి ఈ మరణం తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో చూడాలి. ఒకసారి బంగ్లాదేశ్లో ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడి రోడ్లపై జనం ఎలా ఎక్కుతున్నారు, వారంతా ఎటువంటి విధంగా ఉద్యమిస్తున్నారు, ఆ విజువల్ చూద్దాం.